ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్టయితే. పరలోకమందున్న మా తండ్రి యేసు ప్రభువా రక్షక, 2024వ సంవత్సరం ముగించుకొని 25వ సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన తండ్రి, ఈ రోజు మేము బ్రతుకున్నామంటే అది నీ దయ, నీ కనికరం ప్రభు. అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా దయచేసి ఎవరు మాట్లాడకుండా మీకు దండం పెడతా, కాలు మొక్తా, సైలెంట్ ఉన్నాడు కొద్దిగా. పరిశుద్ధుడైన తండ్రి, ఈ భూమి నీ పాదపీఠం, ఆకాశం నీ కూర్చిన ఆయన. ఈ లోకంలో మేము బ్రతికున్నామంటే నీ మహిమ కొరకే ప్రభా. నా గ్రామాన్ని నేను ప్రేమిస్తున్నాను యేసు నామములో తండ్రి. నా గ్రామ ప్రజలను తండ్రి వాళ్ళ ఆత్మలు రక్షించడానికి నా ప్రయాసం వృధా కాకుండా సహాయం చేయకండి. ఇక మతం అనుకుంటారు, కులం అనుకుంటారు ప్రభా. నీ సత్యాన్ని, జీవాన్ని, మార్గాన్ని అంటున్నావు తండ్రి. నేను తప్ప వేరే మార్గం లేదన్నావు నాయన. ఈ మాట చెప్పడానికి ఈ ప్రయాసపడుతున్నాను తండ్రి. అయ్యా కనికరించండి. వచ్చిన పెద్దలందరూ దీవించండి. మా గ్రామ పెద్దలను, నాయకులను దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క పనుల్లో మీరు తోడు ఉండండి. వారికి ఇచ్చిన దయాగుణాన్ని బట్టి మీకు వందనాలు. మా గ్రామ ప్రజలందరినీ ప్రభువా, ఒక్కొక్కరిని పేరు పేరు వారి వ్యవసాయంలో మీరు తోడుండండి, పనుల్లో తోడుండని. గొర్రెల మందిని దీవించండి, ఆవుల మందిని దీవించండి, ప్రతి స్థలాన్ని మీరు దీవించండి. వ్యవసాయం చేస్తున్నప్పుడు తండ్రి నాయన అయ్యా మీరు కార్యం జరిగించండి. ప్రతి వారిని దీవించమన్నావు నాయన. నీ నామంలో మేము ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. యేసు ప్రభువా రక్షక, నా పాపంలో నా దోషంలో నన్ను తొలగించి నీ రక్తంలో నన్ను కడిగి రక్షించుకున్న తండ్రి నీకు వందనాలు ప్రభువా. కృతజ్ఞతలు. గిద్దెని నడిపించావు, ప్రగవరావు నడిపించావు, నా కుమారుని నడిపించావు, నా వారిని నడిపించావు, నాకు సహకరించాను పోచాను. వీళ్ళందరూ కూడా ఈ పోచా, ఆ పోచా, చంద్రయ్య వీళ్ళందరూ కూడా ఎందరో సహకరిస్తున్నారు. వీరిని బట్టి, వీరి కుటుంబాలను బట్టి మీకు వందనాలు. వారి కుటుంబ సభ్యులను దీవించు, ఆశ్రయించు. చిన్నపిల్లలు వచ్చిన వారిని కూడా దీవించు, ఆశ్రయించు. వృద్ధులు వచ్చినారు వారిని కూడా దీవించు, ఆశీర్వదించు. వారికి బలము, ఆరోగ్యం దయచేయి నాయన. ఇది నీ ప్రభు, నీ పని తండ్రి. నీ మాట చెప్పుకున్నావు తండ్రి, నీకు వందనాలయ్యా. ఎవరిని ఎక్కడ మత మార్పిడి చేయొద్దన్నావు. వారికి ఇష్టమైతేనే నా మాట వింటారు. ఎవరిని బలవంతం చేయకన్నావు నాయన, నీకు వందనాలు. నీ ప్రేమను చాటుతున్నాను, యేసునామాన్ని ప్రకటిస్తున్నాను. సహాయం చేయి, మంచి ఆరోగ్యం దయచేయి ప్రభువా. వినగలిగిన చెవులు గ్రహించే మనసు దయచేయి అయ్యా. వాక్యం ఏం చెప్తుంది? ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జిల్లాలో నా వద్దకు రమ్మని పిలుస్తున్నావు. అందరిని పిలుస్తున్నావు, ప్రపంచమంతా పిలుస్తున్నావు నాయన, నీకు వందనాలు. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి జీవి, ప్రతి మనిషిని మీరు పిలుస్తున్నారు నాయన, నీకు వందనాలు. ఈ లోకంలో ప్రభు అన్ని అధికారాలు వస్తాయి, ఆస్తుపాస్తులు వస్తాయి, అన్ని విడిచిపెట్టి మళ్ళీ నీ దగ్గర తిరిగి రావాల్సిన వారేమే తండ్రి. కానీ నిన్ను తెలుసుకొని రావాల్సిన అవసరం ఉన్నదని నీ వాక్యంలో సెలవిస్తున్నావు నాయన, నీకు వందనాలు. దీవించు, ఆశీర్వదించు. రానైనా మేము ఎవరెవరు చెప్పిన వారందరినీ త్వరలో నడిపించి సహాయం చేయి. వంట చేసిన వారు రాజును ప్రభావ దీవించు, ఆశీర్వదించు అయ్యా. సహాయం చేయి. ఇప్పటిదాకా ప్రతి పనిలో మీరు తోడున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. సహకరించే ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. సహాయం చేయి. ఎవరు అల్లరి చేయకుండా సహాయం చేయి అయ్యా. వచ్చిన దుప్పట్లో మీరు తీసుకోండి. శ్రద్ధ ఇచ్చినప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. ఈ తమ్ముడు మహేశ్వరు దీవించండి. ఈ స్థలాన్ని ఇచ్చినందుకు వందనాలయ్యా. ఇల్లు ఇచ్చాడు ప్రభావ. ఈ చుట్టూ దేని కొరకు ఎవరైనా సహాయం చేస్తున్నారో వారికి 100 రోజులు దయచేయండి ఆయన. 960 దీవించండి. వారికి మంచి సమృద్ధి దయచేయి ప్రభు. ఇది నీ పని ప్రభు, నీకు వందనాలు. నీ పనిలో పాల్గొనడానికి నేను ఊరికి వదిలినవుతాండి, నీకు వందనాలు. దీవించము, ఆశీర్వదించు. తదుపరి ప్రభు కార్యక్రమంలో మొదటి నుంచి ప్రభు ముగింపు వరకు మీ అధ్యక్షత వహించండి. మా బస్తీ నాయకులందరినీ, మా గ్రామ నాయకులందరినీ అయ్యా ప్రభు మీరు దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యం దయచేయి, మంచి మనసు అనుగ్రహించిన ఆయన అయ్యా. సహాయం చేయి. ఈ రోజు ఆడ ఇక్కడ ఏర్పాటు చేసుకున్న వృద్ధులకు కష్టమవుతుందని నాయన మీ చిత్తమైతే అక్కడ మళ్ళా వచ్చే సంవత్సరం నాయన ఏడ జరిగించుకుంటూ అది మీకే అప్పగించుకుంటున్నాం తండ్రి. సహాయం చేయి. మా గ్రామ ప్రజలందరినీ దీవించు, ఆశీర్వదించు అయ్యా ప్రభా. అయ్యా ప్రతి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం నాయన. సహాయం చేయి. మా గవర్నమెంట్ కూడా దీవించి ఆశీర్వదించు నాయన. ఇదిగో సహాయం చేయి, కనికరించిన ఆయన. ప్రతిపక్షం ఉన్న నాయకులు కూడా దీవించి ఆశీర్వదించిన ఆయన. ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. అయ్యో ఈ సమయం ప్రకాష్ గారికి థ్యాంక్ యూ.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము కొన్ని పాటలు పాడుకొని దేవుని మహిమ పరుద్దాం. ప్రభు మనకి మరొక నూతన సంవత్సరాన్ని మన జీవితంలో దయచేసినాడు. మరొకసారి కూడి వచ్చిన వారందరికీ వందనాలు చెప్పుకుంటున్నాను. మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా చెప్పుకుంటున్నాను. మరి మిగిలిపాలెం గ్రామస్తులందరూ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. మరి పాటల పుస్తకంలోంచి 2వ పాట సంఖ్య పాడుకున్నా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించను, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునా. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివ సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన యాగముగను నారులయ మార్పెంతును, విరిగి నలిగిన బలియాగముగను నారులయ మార్పెంతును. రచన పాత్రను చేబోని నిత్యం నిన్ను వెంబడించేదను, రచన పాత్రను నిత్యము నిన్ను వెంబడించేదను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. కపట మనసు లేకున్న హృదయాన్ని నీకిచ్చిన చాలును, కపట మనసు లేకున్న హృదయాన్ని నీకిచ్చిన చాలును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లి
తను ఏరాది దూడలనా వేలాది పొట్టేలనా ఏరాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల, నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. తప్పిపోయిన నన్ను వెతికి రక్షించి, తప్పిపోయిన నన్ను వెతికి రక్షించి, మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి, మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా. తప్పిపోయిన నన్ను వెతికి రక్షించి, తప్పిపోయిన నన్ను వెతికి రక్షించి, మంచి కాపరివై నన్నై రక్షించితివి, మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి. నా జీవం నా సర్వం నీవే దేవా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఎవరైనా ఒక ప్రత్యేక పాట పాడాలనుకుంటే ముందుకొచ్చి పాడొచ్చు. మరి కొండన్న గారు ఒక ప్రత్యేక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. అందరూ చప్పట్లు కొట్టి మరి అయ్యగారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. అయ్యగారిని చూడండి. ఈ అవకాశం ఏర్పాటు చేసినటువంటి రాజన్న కుటుంబం ఇక్కడికి వచ్చినందరినీ దీవించుకొని, అయ్యా మరి పాట పాడమని అవకాశం ఇచ్చినందుకు వందనాలు. అందరిని దీవించుకొని తండ్రి, మరి నీ నామం తండ్రి, మరి నూతన సంవత్సరం కొత్త సందర్భంగా మరి ఏర్పాటు చేసిన రాజాన్ని మరి వచ్చినందరినీ దీవించుకొని, మరి పాట పాడడానికి అవకాశం ఇచ్చినందుకు వందన స్తోత్రం చెల్లించుకుంటూ ఈ పాటను ఆలపించుకొని యేసు కీర్తి పిన్నాడి ప్రార్థన చేస్తున్న తండ్రి. ఆమేన్ ఆమేన్. మా దేవాతి దేవునికే శైలెత్తి ముఖ్యరాము ప్రభువా చేసేదము వందనాలు. మా దేవాతి దేవునికే శైలెత్తి ముఖ్యరాము ప్రభువా చేసేదము వందనాలు. మహనీయుడవు నీవు మరునంబు నొందిను, మహనీయుడవు నీవు మరునంబు నొందిను. మానవులమైన మాకు మోక్షంబే చూపినావు, మా శాపంబే పాపినావు. మా దేవాతి దేవునికే శైలెత్తి మొక్కెదాము ప్రభువా చేసేదము వందనాలు. రాజాతి రాజు అయ్య పరలోక రాజు, రాజాతి రాజు అయ్య పరలోక రాజు అయ్య పెట్టారా నీవు తలపై అమూల కిరీటంబు దేవా, అమూల కిరీటంబు ప్రభువా. మా దేవాతి దేవునికే శైలెత్తి మొక్కెదాము ప్రభువా
ఒంటిలోన రక్తంబు వేర్లై పారుచున్ ఒంటిలోన రక్తంబు వేర్లై పారుచుండగా నిన్నించి నిన్ను సిల్వపై ఆయుసించినరా దేవా ఆయుసించినరా ప్రభువా మా దేవాది దేవనీకే శైలక్తి మొక్కెదాము ప్రభువా చేసేదము వందనాలు సమస్తమైన కామును విడిసి నీరు పానంబు తండ్రికి అర్పించినవా దేవా అర్పించినవా ప్రభు హల్లెలూయా 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 వందనాలు కొండమ్మ గారు చక్కటి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచినారు. ఇంకా ఎవరైనా మరి సహోదరులు సిస్టర్స్ అమ్మలో ఎవరైనా పాడాలనుకుంటే ముందుకొచ్చి పాడొచ్చు. మరి సమయం చాలా గడిచిపోయింది, త్వరగా మనం ముగించుకుందాం. ఇంకా ఎవరైనా పాడాలనుకుంటే ముందుకొచ్చి పాడొచ్చు, లేకపోతే మనం ఇంకొక పాట పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాం. పదో పాట పాడుకుందాం. పదో పాట పాటల పుస్తకంలోంచి మీకు పాటల పుస్తకాలు ఉన్నట్టయితే పదో పాట తీయండి. ప్రేమించేదా యేసురాజా, ప్రేమించేదా యేసురాజా నేనే ప్రేమించేదా. చప్పట్లో ప్రేమించే యేసురాజా నేనే ప్రేమించేదా. ప్రేమించేదా 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 నా ప్రాణమునంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమునంత వరకు నీ మహిమలో చేరే వరకు ఆరాధించిన యేసురాజా నేనే ఆరాధించేదా. ఆరాధించిన యేసురాజా నేనే ఆరాధించేదా. ఆరాధించేదా 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 నా ప్రాణమునంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమునంత వరకు నీ మహిమలో చేరే వరకు. ప్రార్థించదా యేసురాజా, ప్రార్థించదా యేసురాజా నేనే ప్రార్థించేదా. ప్రార్థించేదా యేసురాజా నేనే ప్రార్థించేదా. ప్రార్థించేదా 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 నా ప్రాణమునంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమునంత వరకు నీ మహిమలో చేరే వరకు. సేవించేదా యేసురాజా, సేవించేదా యేసురాజా నేనే సేవించేదా. సేవించేదా యేసురాజా నేనే సేవించేదా. సేవించేదా 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 సేవించేదా
జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా 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 నా ప్రాణమునంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమునంత వరకు నీ మట్టిలో చేరే వరకు హల్లెలూయా. ఇంకో పాట పాడతావా? ఇంకో పాట పాడతా ముందు కూర్చొని కొంచెం పాడతాడు. ఇంకో కుర్చీ తీసుకో. ఎందుకు ఇంకో కుర్చీ లేకపోతే నిలబడే పాట నిలబడ్డాడు పాడతా మైక్ అంతలేదా మంచిది మీరు అందుకోరు మంచిదిగా. హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా శాంతి జలము నందు పచ్చగడ్డిలో శాంతి బాటలో నా నడుపు యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా శత్రువైన సాతానెదట యేసయ్యా ఇందు నాకు చేసినావు యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా 5 రొట్టెలు 2 చేపలు యేసయ్యా 5,000 మందికి వంటగాను యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా అంధకార లోయలో నేనుండగా నందు నీ సిలువ నుండుగాక యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా ఒకటే ఆశ గలదు నాకు యేసయ్యా సక్కనైన నీ ఇల్లు చేరావా ఒకటే ఆశ గలదు నాకు యేసయ్యా సక్కనైన నీ ఇల్లు చేరావా చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. మరి పాస్టర్ గారిని సమయం ఇచ్చినందుకు వందనాలు స్తుతులు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నా తండ్రి స్తోత్రం యేసు రాజా నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటా పరమ తండ్రి స్తోత్రాలయ్యా పాస్టర్ నడిపించినందుకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన స్తోత్రం కలుగుగాక. మరి ఇప్పుడు పాటలు 2 పాటలు పాడారు కొండన్న గారు. ఆయన గురించి మరి మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఆయన గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు హైదరాబాద్ లో గల్లీ తెలుసు. ఏం కొండన్న గారు? అయితే దేవుడు ఆయన్ని సంధించాడు. యేసు ప్రభు కొండన్న గారికి ప్రత్యక్షమై ఆయన్ని ముట్టుకొని మరి ఆయనకి అస్వస్థత ఉంటే మరి ఆ మందు తెచ్చి రాసి ఆయన స్పర్శతోటి యేసయ్య స్పర్శతోటి కొండన్న గారిని స్వస్థపరిచారు. అన్ని చప్పట్లు కొట్టండి. మరి ఇప్పుడు నాకు యేసయ్య కావాలి, నేను కమ్యూనిస్ట్ కాదు, నాకు యేసయ్య కావాలని యేసయ్య సేవ చేస్తున్నారు, యేసయ్య పాటలు పాడుతున్నాడు, యేసయ్య కోసం జీవిస్తున్నాడు, యేసయ్య కొరకు సాక్షిగా ఉంటున్నాడు. అందుని బట్టి మన అందరం కూడా దేవుని నామానికి మహిమపరుద్దాం. అందులో మరోసారి చప్పట్లు కొట్టండి. ఓకే, చాలా వందనాలు కొండన్న గారు.
మరి మీరు వెళ్ళి అక్కడ కుర్చీలో ఆడ కూర్చోండి. అక్కడ ఒకసారి కూర్చోండి. మరి ఇంకో పాట పాడతారా? ఇంకో పాట పాడండి. మరి రాజు గారు ఒక పాట పాడతారు. ప్రియుడా నీ ప్రేమ పాదంబులు తన చెప్పలు ప్రియుడా నీ ప్రేమ పాదంబులు చేరి నిమ్మది నిమ్మది ప్రియుడా నీ ప్రేమ పాదంబులు చేరి నిమ్మది నిమ్మది ఆసక్తితో నిన్ను పాడే స్తుతించేదా ఆనందమానందమే ఆసక్తితో నిన్ను పాడే స్తుతించేదా ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా బలి అయిన గుర్రెగా పాపంబోలంతడిని అవునేసయ బలి అయిన గుర్రెగా పాపంబోలంతడిని మోసి తీసితివి పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధన ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా నీ శక్తి కార్యంబు తాళంచి తాళంచి ఉల్లాసం పొంగేనయ్య ఆయన శక్తిమంతుడా నీ శక్తి కార్యంబు తాళంచి తాళంచి ఉల్లాసం పొంగేనయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ మంచి పనులతోడా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మా ఉన్నతుడా ఆరాధనా ఆరాధన ఏసే మంచి దేవుడా మంచివాడా మా ఉన్నతుడా ఆరాధనా ఆరాధనా నీ శక్తి కార్యము తాళంచి తాళంచి ఉల్లాసం పొంగేనయ్యా నీ శక్తి కార్యము తాళంచి తాళంచి ఉల్లాసం పొంగేనయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మా ఉన్నతుడా ఆరాధనా ఆరాధనా మంచివాడా మా ఉన్నతుడా ఆరాధనా ఆరాధనా బలి అయిన గొర్రెగా పాపం పోలంతడి మోచి తీసితివి మరి పాపాలు మోసినాడు దేవుడు బలి అయిన గొర్రెగా పాపం పోలంతడి మోచి తీసితివి ఆయన పరిశుద్ధ రక్తమట పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధ రక్తం దేవుడు పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా
పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన ఎన్నోనో విడవానయ్యా యేసు ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చి ఎన్నోనో విడవానయ్యా రక్తము తిండి నా సాక్షిగా నుండేలా నిత్యాయం నిత్యాయమే రక్తము తిండి నా సాక్షిగా నుండేలా నిత్యాయం నిత్యాయమే రక్షకుడా రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా రక్షకుడా రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా ఎన్నెన్నో ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన ఎన్నోనో విడువానయ్యా యేసు ఎన్నెన్నో ఇక్కట్లు వచ్చి ఎన్నోనో విడువానయ్యా రక్తము తిండి నా సాక్షిగా నుండి నిత్యాయం నిత్యాయమే రక్తము తిండి నా సాక్షిగా నుండి నిత్యాయం నిత్యాయమే రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా ఆచార్యదే ఆరాధనా ఆరాధనా హల్లెలూయా పడి హల్లెలూయా హల్లెలూయా యజ్ఞాల నోళ్ళు దీవించబడును గాక చేతులు యజ్ఞాల నేతులు చేతులు ఆరోగ్యం ఉండును గాక చప్పట్లు కొట్టిన చేతులు సంతోషంగా ఉండును గాక ఆమేన్ హల్లెలూయా దేవునికి స్తోత్రం నవీనోళ్ళ సంతోషం నవీనోళ్ళ రోగాలన్నీ పారిపోవును గాక ఆమేన్ హల్లెలూయా ఒక పాట పాడతారు వీళ్ళ పాట విన్నారు మన దగ్గర ముస్లాపు రమేష్ గారు పాడతారు అయ్యా అందరు రావాలని పెట్టి యూట్యూబ్లో అడ దాదా కన్నగూడ లేడీస్ వాళ్ళ ఇంటర్ నీకు వాయిస్ అవకాశం ఏం కాదు మంచిగా సంవత్సరం అందరూ నవ్వుతూ ఉండాలి సోమవారం అయిపోతాం మనం హుషారుగా ఉండాలి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పేరు వచ్చిన సమయించిన దైవజనులకు వందనాలు. చేర్చిన అందరూ కూడా యేసుక్రీస్తు దివ్యనామంలో ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంతోషంగా ఉన్న ఒకసారి హల్లెలూయా హల్లెలూయా. మరి మనందరినీ ప్రేమించి ఆ రాజు పాస్టర్ గారు ఈరోజు ఈ స్థలంలో మరి మనందరినీ కూడా సమకూర్చి ప్రేమగా ఏర్పాటు చేశారు. వారిని కుటుంబం దేవుడు ఆశ్రయించుగాక.
ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుతూ కృతజ్ఞత తొలగి స్తుతులార్పించెదను అన్ని వేళలా. అనుదినమోని అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినమోని అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు మా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించుకుని, ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు. నాతో ఎత్తైన కోటము నీవే, నాతో కోటలు చేయడము నీవే, ఆశ్రయమైన బండలు నీవే, శాశ్వత కృపధారము నీవే. నాతో ఎత్తైన కోటము నీవే, నాతో కోటలు చేయడము నీవే, ఆశ్రయమైన బండము నీవే, శాశ్వత కృపధారము నీవే. ప్రతి క్షణముననే దేవుడగా మార్చి నడిపించుచున్నావు. స్తుతి మహిమలు నీవే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలు. వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలు. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయగా చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చేసుకుంటివి, నాకేమి తోడురా. స్తుతి మహిమలు నీకు చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
కృతజ్ఞతలు స్తుతులార్పించెదము అన్ని వేళలా అనుదినమోని అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినమోని అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా ఎడల ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. రోజు మనమందరం సజీవంగా ఈ 2025లో ఉన్నామంటే దేవుడు మనలో చూపిన గొప్ప ప్రేమ కృప. ఎందుకంటే మొన్నటి దినమున ఒక విమానం పేలి పాపం 179 మంది చనిపోయారు. ఎన్నో రకాల మరి ప్రమాదాల్లో మానవులు మరణిస్తున్నారు. కానీ ఈ 2020 చూసే ధన్యత భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడంటే అదంతా దేవుని యొక్క కృప అయింది. కాబట్టి మరి ఈ సమయంలో మరి దైవజనం సమయం ఉపయోగిద్దాం. మళ్ళీ ప్రేమించి మరి రాజు మాస్టర్ గారు హైదరాబాద్ నుండి మంచి దైవజనులు తీసుకొచ్చారు. మరి వారు కూడా దేవుని యొక్క ప్రేమ సందేశాన్ని మనకు తెలియపరుస్తున్నారు. అందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. చప్పట్లు కొట్టి మరి దైవజనులకు సమయం ఇద్దాం. అందరూ కూడా ఒకసారి చప్పట్లు కొడితే ఆరోగ్యం, చప్పట్లు కొడితే మన బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి మనకు ఆరోగ్యము కలుగుతుంది. దేవుని స్తుతి. హల్లెలూయా. మరి డేవిడ్ గారు చక్కని పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరిచారు. అందరికీ బట్టి దేవుని నామానికి వందనాలు. అందరూ కూడా చప్పట్లు కొట్టి మరి ఆయనకి వందనాలు చెప్తారు. సరే, అయితే మరి ఇంకా కొంతమంది రావాల్సి ఉంది. మరి అనేక మంది రావాల్సి ఉంది. 150, 200 దాకా రావాలని మరి రాజుగారు చెప్పారు. కాబట్టి ఇంకొక పాట పాడుకుందాం. పాడుకొని మరి ఈ లోపు ఎంతమంది వస్తే అంతమందితోనే ప్రారంభించుకుందాం. వాక్యం ప్రారంభించుకుందాం. ఈ లోపు ఒక పాట పాడుకుందాం. మరి ఇది కూడా ప్రేమించిదా అన్న పాట. ఎందుకంటే యేసయ్య ప్రేమ పాట ఇది. యేసయ్య ప్రేమ గొప్పది. ఆయన రక్తం అంతా మన కొరకు చిందించినాడు. అంత ప్రేమ ఎవరైనా చూపిస్తారా? ఆయన దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి మరి మన యేసయ్య మన కోసము ఒక శిశువుగా మరి ఈ లోకానికి అనుదించినాడు. అదే క్రిస్మస్ గా మనం ప్రతి డిసెంబర్ 20న జరుపుకుంటాం. మన ఆయన ఎందుకోసం వచ్చాడు ఈ లోకానికంటే మన కొరకు మరణించడానికి. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. యేసు రక్తం పరిశుద్ధ రక్తం. మరి బలి ఇస్తే మరి దేవతలు అంగీకరిస్తారు, గాని ఆ రక్తము పరిశుద్ధ రక్తమై ఉండాలి. అందుకని కోళ్ళ రక్తము, కోడెల రక్తము, దూడల రక్తము అవన్నీ కూడా మన పాపాలని తీసివేయలేవు. పరిశుద్ధ రక్తము ఒక దేవాది దేవుడు ఆయన కుమారుడైన యేసుకు మాత్రమే కలిగి ఉన్నాడు. కాబట్టి యేసే మాత్రమే రక్తము చిందించాలి. ఆయన ఒప్పుకొని ఈ లోకానికి ఒక శిశువుగా జన్మించినాడు. పెద్ద అయిన తర్వాత మరి 33.5 సంవత్సరాల దాకా జీవించి మరి ఆయన శిలువకి ఎక్కినాడు. చేతుల్లో మరి మేకులు కొట్టారు, కాళ్ళలో మేకులు కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, పల్లె పోడు ఆయన తిన్నాడు. కొడా దెబ్బలతో ఒళ్ళంతా చీరేసిండు. అయినా గాని మన కొరకు ఆయన ఆ శిక్ష అంతా భరించిండు. మన శిక్షను ఆయనే చేసుకున్నాడు. మనందరం కూడా పాపాత్మలం. ఆ పాపాన్ని ఆయనమే చేసుకున్నాడు. వాళ్ళు కాదు పాపులు, నేను పాపిని, నన్ను శిక్షించండి, నన్ను కొట్టండి, కొరడాలతో కొట్టండి, సిలువేయండి అని యేసయ్య మన పాపానంతా ఆయన మీద వేసుకొని ఆయనకి వీళ్ళందరూ వదిలేసేయండి అని ఇప్పుడు మనందరం కూడా విడుదల పొందినా. కాబట్టి మనకు శిక్ష లేదు. మన శిక్ష ఎవరు భరించినారు? యేసయ్య భరించినాడు. కాబట్టి యేసయ్య నీ స్తోత్రం నాయన. శిక్ష నేను భరించాలి. తప్పు నేను చేశాను, పాపం నేను చేశాను, దొంగతనం నేను చేసా, అబద్ధం నేను ఆడా, మోసం నేను చేసా, వ్యభిచారం నేను చేసా,
నా శిక్ష నువ్వు భరించావయ్యా. ఎంత ప్రేమ గల దేవుడు యేసయ్యా, నీకు స్తోత్రం నాయనా అని మనం యేసయ్యకి వందనాలు చెప్పుకోవాలి. అప్పుడు మనందరినీ ఆయనతో పాటు పరలోకంలో చేర్చుకుంటాడు. మన మనుషులు ఒక్కసారి మృతి పొందాలి, తర్వాత తీర్పు. కాబట్టి యేసయ్య గురించి మనం తెలుసుకున్నాం. యేసయ్యకి వందనాలు చెప్తే చాలు, ఆయన పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. మరి ఆ ప్రేమ గురించి మరొక్కసారి పడుకుందాం. ప్రేమించేదని అధికంగా మనం ఎవరిని ప్రేమించాలంటే యేసయ్యని అధికంగా ప్రేమించాలి. మరి ఆ పాట పాడుకుందాం. ప్రేమించేదే అధికముగా ఆరాధనతో ఆసక్తితో ప్రేమించేదే అధికముగా ఆరాధనతో ఆసక్తితో నిన్న పూర్ణ మనసుతో ఆరాధనతో పూర్ణ బలముతో ప్రేమించేదా నిన్న పూర్ణ మనసుతో ఆరాధనతో నిన్న పూర్ణ బలముతో ప్రేమించేదా
హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. కొన్ని నిమిషాలు మనము ప్రభు వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి వర్తమాన నిమిత్తమై మన మధ్య ఉన్నటువంటి రాజుగారు ఒక చిన్న ప్రార్థన చేస్తారు. ఆట కూర్చో. అయితే ఒక 15 నిమిషాలు ముగిద్దాం, ఓకేనా? అందరు ఓపిక తగ్గుతాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ భూమి మీదకి వచ్చిన దేవా నీకు వందనాలు. శరీరం ధరించుకొని మానవునిగా జన్మించినవు. మానవుని పాపములు మోయడానికి దేవదేవుడివే తరుణిగా అవతరించిన తండ్రి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రతి వారిని సాధనపరచుకోండి నాయన. ఎవరైతే ఆహ్వానించిన వారందరూ రావడానికి సాయం చేయి. కొన్ని దాసులు నీ మాట వెతుకుతుండగా ఆత్మలో కార్యం జరిగించి ప్రభు వినగలిగిన చెవులు గ్రహించి ఆత్మ వరకు దయచేయి. ప్రతి పాప శాపం నుంచి విడిపించి ఆత్మ రక్షించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి నాయన. నీ దాసుని శిలసాటు మరుగుపరుచుకొని వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఆయన అన్నిటి విషయంలో ఘనంగా మేము మా నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థించాలి. ప్రతి మాట అది వినయంతో వేడుకుంటున్న పరలోక తండ్రి, ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వందనాలయ్యా రాజు గారు. మరి వర్తమానంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. క్షమించండి, 5వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 5:8. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇక్కడ రాయబడినటువంటి వాక్యము ఏమని చెప్తుందంటే హృదయ శుద్ధి. హృదయంలో శుద్ధి ఉండాలి. హృదయంలో శుద్ధి ఉండేవారు ఎవరిని చూస్తారంటే దేవుని చూస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయంలో శుద్ధి లేకపోతే దేవుడు కనిపిస్తాడా? ఎవరు కనిపిస్తాడు? దెయ్యాలు కనిపిస్తాడు. ఆ పాస్టర్ గారు, నాకు రోజు దెయ్యాల కళ్ళే వస్తున్నాయి, రోజు పీడ కళ్ళే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? హృదయంలో శుద్ధి లేదు. నీకు హృదయంలో శుద్ధి ఉంటే, మనసులో శుద్ధి ఉంటే, నీ ఆలోచనలో శుద్ధి ఉంటే నీకు పీడ కళలు రావు. దేవుడు కనిపిస్తాడు, దేవుడు ప్రత్యక్షమవుతాడు. మరి ప్రభు ఏం చెప్తున్నా అంటే మన హృదయము ఘోరమైన వ్యాధి గలది. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే హృదయం మంచిది కాదంట, మన మనసు మంచిది కాదంట. హృదయం ఎలాంటిదంట? ఘోరమైన వ్యాధి గలది. అబ్బో, అది క్యాన్సర్ కంటే భయంకరమైనది. ఏంటికే క్యాన్సర్ కంటే భయంకరమైనది మన హృదయం. అది కుష్ఠరోగం కంటే భయంకరమైనది. ఏంటి కుష్ఠరోగం కంటే భయంకరమైనది? మన హృదయం. మన హృదయం నిండా చెడు ఆలోచనలు, మన హృదయం నిండా మోసపు ఆలోచనలు, మన హృదయం నిండా ఎవరిని నాశనం చేద్దామా, ఎవరి నోట్లో మన్ను కొడదామా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని చంపుదామా, ఏ ఆలోచనలు, ఎవరిని తొక్కుదామా, ఏ ఆలోచనలు. అందుకని హృదయం అంతా కూడా చాలా చెడ్డది. అది చిన్నప్పటి నుంచి చెడ్డదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పటి నుంచి చెడ్డది అంటే బాల్యకాలం నుంచే హృదయం అనేది చాలా చెడ్డదంట. వాడు చిన్నప్పటి నుంచే, మరి చిన్నపిల్లాడుగా ఉన్నప్పటి నుంచే పక్కని గిచ్చుతా ఉంటాడు, కొడతా ఉంటాడు, గిల్లుతా ఉంటాడు, తంతా ఉంటాడు, తమ్ముని కొడతాడు, చెల్లిని కొడతాడు, అన్నని కొడతాడు. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచే, పెద్ద అయిన తర్వాత కాదు. అంటే చిన్నప్పటి నుంచే వాడు చెడిపోయాడు అన్నమాట. చిన్నప్పటి నుంచే మంచి ఆలోచనలు లేవు వాడికి. అందుకని దేవుని వాక్యం చెప్తుంది చిన్నప్పటి నుంచే హృదయం చెడిపోయింది. మరి అది ఘోరమైన వ్యాధి ఉంది. ఆ వ్యాధిని శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మరి హృదయాన్ని ఎవరు శుద్ధి చేస్తారు? దేవుడే శుద్ధి చేయాలి.
చేయాలా. అది డాక్టర్ శుద్ధి చేసేది కాదు, దేవుడే శుద్ధి చేయాలా. మరి నూతన సంవత్సరం ఇది. ఎన్నో సంవత్సరం ఇది? కొత్త సంవత్సరం. ఎన్నో సంవత్సరం? 2000 సంవత్సరమా? వెరీ గుడ్. 2025. 2025 సంవత్సరాల క్రితం దేవుడే మానవ రూపంలో ఈ లోకానికి వచ్చినాడు. మరి ఈ యొక్క 2020 సంవత్సరం మొట్టమొదటి రోజు జనవరి మొట్టమొదటి నెల 1వ తారీఖు మధ్యాహ్నం అయిపోయింది, సగం రోజు అయిపోయింది. అయితే మరి ఈ రోజు మనం ఏం చేద్దామంటే మన హృదయాన్ని శుద్ధి చేసుకుందాం. హృదయాన్ని అట్టనే మురిగ్గా ఉంచుకుందామా? హృదయం ఎట్టుందని బైబిల్ చెప్పింది, దేవుడి వాక్యము ఘోరమైన వ్యాధి ఉందని చెప్తారు. మురుక్కాలలో వాసన పుట్టే అంత ఘోరమైందే మన హృదయం. ఎందుకంటే మంచిది కాదు. వాడు 90 ఏళ్ళలోనైనా 100 సంవత్సరాల్లోనైనా ఇంకా చెడు ఆలోచనలే ఆలోచిస్తా ఉంటాడు. తాత పెళ్లి చేసుకుంటావా అంటే పిల్లలు ఎవడిస్తావయ్యా, పిల్లలిస్తే చేసుకుంటారా ముసలోడు. ఎందుకంటే మంచి ఆలోచన కాదు, ఇంకా ఏదో సుఖపడాలి. కాబట్టి మనిషి ఆలోచనలు చిన్నప్పుడు నుంచి 100 సంవత్సరాలు వచ్చిన దాకా మరి మంచిది కాదు. హృదయాన్ని శుద్ధి చేసుకోమని వాక్యం చెప్తుంది. మరి ఒక ఆయన ఏం చేసాడో చూద్దాం, ఒక ఆయన ఏమంటుండో చూద్దాం. కీర్తనలో 51. చాలు. ఆమె దేవాలయాన్ని శుద్ధ హృదయం కలిగి చేయి అని ఆయన రాజుగారు అడుగుతున్నాడు. నాలో మంచి హృదయం లేదు, పాప హృదయం నాది, జన్మ పాపిని, గర్భ పాపిని. మన ఆది తల్లిదండ్రులు ఆదాము అవ్వలు పాపం చేశారు. దేవుడు చెప్పిన మాట ఇల్లే, సాతాను గారు చెప్పిన వాటిని పాపంలో పడిపోయి వాళ్ళ పాప రోగం మనకు కూడా అంటించింది. మనం చెప్పచ్చు, నా హృదయం ఘోరమైంది కాదు, నేనే పాపం చేయలేదు, నేను ఎవరికి మోసం చేయలేదు, నేను దొంగతనం చేయలే, అబద్ధమైన వ్యభిచారం చేయలే, నేను హత్య చేయలేదు, నేను ఏం చేయలేదు, మంచోని. నేను వాకేం చెప్తా అంటే మన మంచి కార్యాలన్నీ మసిగుడ్డలాగానే అంట, పీది గుడ్డలాగానే అంటే మన మంచి కార్యాలు మురికి గుడ్డలాగా ఉన్నాయి. దేవుని దృష్టిలో మన హృదయం అంతా నల్లగా కనిపిస్తుంది. దావీదు మహారాజుకి ఆయన హృదయం ఎట్లా ఉందో తెలిసిపోయింది. దేవా, నా హృదయం మంచిది కాదు, పొద్దున్న లేచి కానుంచి చెడ్డ ఆలోచనలే, లేచి పండుకునే రాగా మంచి ఆలోచనలే. నా హృదయం మంచిది కాదయ్యా యేసయ్యా, దేవా నా హృదయానికి అడగయ్యా యేసయ్యా అని అడుగుతున్నాడు. ముందు దేవుని వాక్యం ఏం చెప్పింది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు అనింది. మరి ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ లో దావీదు మహారాజు ఏమన్నా అంటే నాలో శుద్ధ హృదయం కలిగితే. ఎవరు కలిగి చేయాలి? మన ఎమ్మెల్యే గారు కలిగి చేయాలా? మన సర్పంచ్ గారు కలిగి చేస్తారా? లేకపోతే మన మంత్రి గారు ఎవరైనా కలిగి చేస్తారా? హృదయం శుద్ధి అవ్వాలంటే ఏం చేయాలి? దేవుడే శుద్ధి చేయాలి. ఇప్పుడు స్నానం చేసుకుంటాం, సబ్బు పెట్టి కొంచెం శుభ్రపడు, మనకి ఫ్రెష్గా అనిపిస్తుంది. మంచి సబ్బు వేసి మనం స్నానం చేసినట్టు ఫ్రెష్గా అనిపిస్తుంది, తల స్నానం చేస్తే ఫ్రెష్గా అనిపిస్తుంది. మరి హృదయం లోపల ఎవరు శుద్ధి చేస్తాడు? డాక్టర్ శుద్ధి చేస్తాడా? వాడు ఏమో టాబ్లెట్ ఇస్తాడు, టాబ్లెట్ ఇస్తే ఏమవుతుంది? కడుపు నొప్పి పోద్ది, లేదా గుండె నొప్పి పోద్ది, ఇవన్నీ పోతాయి. కానీ హృదయంలో ఆ చెడు తలంపుల్ని తీసివేసేది ఏ డాక్టర్, ఏ మందు కూడా తీసివేయలేదు. దేవానివే తీసేయాలి. నువ్వు తప్ప ఇంకెవరు నా హృదయాన్ని కడగలేడు, నా మనసుని కడగలేడు అని మరి ఇక్కడ దావీదు మహారాజు అడుగుతున్నాడు. దేని వాక్యం ఏం చెప్తుందంటే యేసు రక్తం ప్రతి పాపం నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేయను అని చెప్పి దేవుని నామమున హల్లెలూయా. యేసు రక్తం
ప్రతి పాపం, ప్రతి చెడు, ప్రతి మోసం, ప్రతి దొంగతనం, ప్రతి వ్యభిచారం, ప్రతి పాపం నుంచి శుద్ధి చేస్తుంది. మరి యేసే రక్తం ఇస్తాడా మనకి? ఇప్పుడు ఏదో కోడిని బలి ఇవ్వమంటే కోడిని పట్టుకొని కసామంట కోసేసి బలి ఇచ్చేస్తాం. దాన్ని అడుగుతావా? మేకను బలి ఇవ్వాలనుకుంటాం, పట్టుకుంటాం, కసా కోసేసి బలి ఇచ్చేస్తాం. మరి యేసయ్య బలిస్తాడు. ఆయన దేవకుమారు, దేవాదుడు. సైతానుడు అడిగాడు, వీళ్ళందరూ పాపాత్ములు, మరి నీ రక్తం కాక నాకు ఇస్తే నేను వాళ్ళందరినీ నీకు ఇచ్చేస్తా అంటే యేసయ్య సరే నా రక్తం ఇస్తా, నా రక్తం నేను ఇస్తాను. ఆఖరి రక్త పొట్టు వరకు నా రక్తాన్ని ధారపోస్తాను. అది రక్తం ఎట్లా వస్తుంది? డాక్టర్ గారు పోతే నర్సమ్మ ఏం చేస్తుంది? సూది పెట్టి అక్కడ కూర్చి రక్తం తీస్తుంది. అట్ట కాకుండా నీ రక్తం నాకు ఇవ్వు అని అడిగితే ఏం చేయాలా? ఒక మనిషిని అడిగితే ఏం చేయాలి? అందరూ ఏం చేయాలా? సూది మంది పెట్టి లాగేది కాదు. ఆయన రక్తం కావాలి. బాగా కొడితే ముక్కులోంచి రక్తం వస్తుంది, చెవులోంచి రక్తం వస్తుంది. కట్టితో కొడితే చేతుల్లోంచి రక్తం వస్తుంది. ఈపు మీద కట్టితో కొడితే ఈపు మీద నుంచి రక్తం వస్తుంది. యేసయ్యని బాగా కొడుతుంటే ఆయన అట్లనే ఓర్చుకున్నాడు. ఎందుకంటే నా రక్తం ఇస్తేనే వీళ్ళందరి పాపాలు కడగబడతాయి. హల్లెలూయా. నా రక్తం నేను ఇస్తా తప్పకుండా. హాస్పిటల్లో సూది మంది వేసి లాగేది కాదు. యేసయ్య ఇచ్చిన రక్తం. కొరడాలు కొంకులుంటే కొంకులు పెట్టి ఈ మీద కొట్టి చీరేసి చీరి పట్టారు. ఒకటి తక్కువ 40 దెబ్బలు, కొరడా దెబ్బలు కొడితే రక్తం అంతా. చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్ళల్లో మేకులు కొట్టారు, ఇక్కడ ముళ్ళ కిరీటం పెట్టారు, ఇక్కడ గుండెల్లో వల్లే పోటీ ఇట్లా పొడిచింది. ఆ గుండెల్లో ఉన్న రక్తం కొడక సమాప్తమైనది. అయ్యా నేను రక్తం ఇచ్చేసిన, ఆకలి రక్తం కొడు వరకు ఇచ్చేసిన, నా రక్తంలో కడుక్కోండి మీ పాపాలు అంటే, అయ్యా నిజమయ్యా నా పాపాలన్నీ నీ రక్తంలో కడిగాయ్యా. కరోనా వచ్చినప్పుడు శానిటైజర్ ఇట్లా చేతులకు పెట్టుకుంటే కరోనా అప్పుడు చచ్చిపోయింది. అందరు జేబుల్లో ఇంత బాటిల్లో పెట్టుకున్నారు. ప్రతి 5 నిమిషాలకి శానిటైజర్ తీసుకొని ఇట్ట రుద్దుకున్నారు. కరోనా రాకుండా కాపాడుతున్నారు. మరి ఇప్పుడు యేసయ్య రక్తము ప్రతి పాప నుండి మనల్ని పవిత్రం చేస్తుంది. మనం యేసయ్య రక్తంలో కడుక్కోవాలా వద్దా? యేసయ్య రక్తం ఇచ్చిందా ఇవ్వలేదా? మరి యేసయ్య రక్తంలో కడుక్కున్నామా? యేసయ్య ఇక్కడ ఇంకో చోట ఏమంటున్నాడో చూద్దాం. ఎహెచ్కేలు 36:26 నేను మీకు నూతన హృదయము కలుగజేసేదను, నూతన స్వభావము కలుగజేసేదను అంటున్నాడు. యేసయ్య ఏమంటున్నాడు? మీ చెడిపోయిన హృదయాన్ని, ఘోర వ్యాధి ఉన్న హృదయాన్ని నా రక్తంతో కడిగి నూతన హృదయం ఇస్తా. మన హృదయాలు ఎలా ఉన్నాయి? మురికి కంపు కొడుతున్నాయి. యేసయ్య ఉన్నాడు, నూతన హృదయం ఇస్తా. ఈ నూతన సంవత్సరం 2020 సంవత్సరం జనవరి 1 తారీఖున మీ అందరికీ ఘోరమైన హృదయాన్ని తీసివేసి, పాప హృదయాన్ని తీసివేసి నూతన హృదయాన్ని ఇస్తా అంటున్నాడు. నూతన స్వభావం ఇస్తా అంటున్నాడు. ఎంతమందికి నూతన హృదయం కావాలో చేతులు ఎత్తండి. అయ్యా నా హృదయం కంపు కొడుతుంది, అయ్యా నాది పాప హృదయం, అయ్యా నాకు నూతన హృదయం కావాలి. నూతన సంవత్సరం చేతి ఎత్తిన వాళ్ళందరూ కూడా వందనాలు. దేవునామం స్తోత్రం కలుగును గాక. మన హృదయం నూతనంగా ఉంటేనే అక్కడ యేసే రాజ్యంలో ప్రవేశం. కంపు కొడుతున్నా ఆ హృదయంతో వెళ్తే యేసే రానిస్తాడా? ఏం బిడ్డ కంపు కొట్టే హృదయంతో వచ్చినా? నా రక్తం నీ కోసం చింతించలేదా? నా రక్తంలో నా ప్రశ్నను కడుక్కోలేదా?
ఇప్పుడు ఇట్లా వచ్చినా నరకానికి పో, సాధారణ వెళ్ళిపో అని యేసు అప్పుడు రానిడు మనల్ని. సమయం ఉండంగానే, మన గొంతులో ప్రాణం ఉండంగానే యేసుని అడగాలి, యేసయ్యా నా హృదయాన్ని కడగండి, పాప హృదయం, నూతన హృదయం ఇవ్వండి, నేను నా హృదయాన్ని కడుక్కుంటాను. ఆయన ఎట్లా ఇస్తాడు నూతన హృదయం? ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో తలుపు నోద నిలుచుండి తట్టుచున్నాను, ఇట్లా తడుతున్నాడు. ఎవరైనా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని ఎదుగు వచ్చేదను, అతనితో నేను భోజనం చేశాను. యేసే నూతన దీవిస్తాడు. ఆయన రక్తం అంతా కాచిండు, ఆయన తలుపు కొడుతున్నాడు. మన హృదయం అనే తలుపు, మన హృదయానికి ఒక తలుపు ఉంది, మన మనసుకు ఒక తలుపు ఉంది. యేసే మన హృదయంగా నుంచున్నాడు, నుంచొని తలుపు కొడుతున్నాడు. బిడ్డ తలుపుది. అతనితో నేను భోజనం చేద్దాం, చక్కగా కడుపు నిండా భోజనం చేద్దాం. ఇద్దరంగా సంట చేసుకో. దేవనామస్తోత్రం, హల్లెలూయా. యేసయ్య తలుపు కొడుతున్నాడు. మామూలుగా తోసుకొని రావటం లేదు, బలత్కారం బలవంతంగా రావటం లేదు. మా హృదయంలోకి ఎవరు కూడా బలవంతం చేయడం లేదు. నీకు ఇష్టమైతే నేను వస్తాను ఈ హృదయంలోకి, నీ హృదయాన్ని కడుగుతా, శుభ్రంగా కడుగుతా, నూతన హృదయం ఇస్తా, నూతన మనసు ఇస్తా, నూతన స్వభావాన్ని ఇస్తా అని అంటున్నాడు. మరి యేసయ్య తలుపు కొడుతున్నాడు. మరి తలుపు తీస్తారా? తలుపు తీసే వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. యేసయ్య నీ కోసం తలుపు తీస్తానయ్యా, నా హృదయంలోకి రండయ్యా, నూతన హృదయం ఇవ్వండి అయ్యా, నీ కోసం నేను మంచిగా జీవిస్తాను. వందనాలు చెల్లించండి. కాబట్టి యేసయ్య మన హృదయంలోకి వస్తే మన జీవితం మారిపోతుంది, కొత్త జీవితం వస్తుంది, మన ఆలోచనలు మారిపోతాయి. మన ఇంతకాలం చెడు ఆలోచనలు ఉన్నాయి, ఇప్పుడు మంచి ఆలోచనలు ఉంటాయి. మనం ఏమంటామంటే బిడ్డ బాగా నువ్వు బాగుపడు, ఎదురింటి వాళ్ళు ఏమంటామంటే నువ్వు బాగుపడు, పక్కింటి వాళ్ళు నువ్వు బాగుపడాలి, నువ్వు బాగుపడాలి, అందరూ బాగుపడాలని అందరూ చెప్తా. అంతమంది ఏం చేశాం? ఒరే వాడు నాశనం అవ్వాలి, అరే వీడు బాగుపడకూడదు, వీడు వ్యాపారం దివాలా తీయాలా, వీడు సావాలి అని చెప్తాం. అయితే ఇప్పుడు యేసయ్య వచ్చినప్పుడు, మన నూతన జీవితం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? అందరూ బాగుపడాలి, నీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలి అని మన మంచి ఆలోచనలతో మనం మాట్లాడతాం. దేవునికి స్తోత్రం. మరి సోదరులు మన ప్రియమైనటువంటి ప్రకాష్ రావు గారు దేవుని ప్రేమించి, ఈ గ్రామాన్ని ప్రేమించి, ఆయన హృదయంలో దేవుని మాట పెట్టి మనకు అందరికి వినిపించినందుకు ఆయనకు నిండు వందనాలు. ఆయన దేవుడు ఆయన దీవించి అత్యధికంగా అనేక చోట్ల ఆయనను వాడుకుందును గాక. వచ్చిన మీ అందరూ విని ఓపికతో, ఆకలైనా దూపైనా మరి మంచి ఓపికతో కూర్చున్న మీ అందరికీ చేతులు ఇచ్చి మీ అందరికీ నిండు దండాలు, వందనాలు. హ్యాపీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు. ఇక 1st తారీఖు 10 సంవత్సరం, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఆడ నడిచింది. ఇది 5 సంవత్సరాలు అక్కడ నడిచింది. ఇది 6వ సంవత్సరం ఏడబలం పెట్టినాం. ఏడబెట్టినా ఈ గ్రామం అంతా తిరగాలి, దేవుని మాట మీకు అందియాలి ఆశ ఒకటే తప్ప దేవుడు ఎవరిని బలవంతం పెట్టాడు. ఇప్పుడు ఇందాక విన్నాం కదా, ఎవరిని కూడా యేసయ్య బలవంతం పెట్టాడు. ఆయన అంగీకరించిన వారు మోక్షం పోతారు. ఆమేన్, హల్లెలూయా. అదే స్వర్గలోకం అంటారు, అదే స్వర్గలోకం. ఆయన అంగీకరించిన, ఆయన నమ్మినవాడు. నమ్మకపోతే ఆయన బాధ్యత కాదు, చెప్పకపోతే నా బాధ్యత, చెప్పకపోతే నా పని, నేను చెప్పకపోతే నేను నా బాధ్యత. నేను చెప్పిన అయ్యలారా, అమ్మలారా, తల్లులారా, తండ్రులారా, చిన్నలారా, పెద్దలారా, రాజులారా, అధికారులారా, అందరు గాయకులారా, రచయితులారా, కవులారా, కళాకారులారా నమస్కరించి ప్రభునందు విశ్వాసం పెట్టినని చెప్పిన. దేవునికి స్తోత్రం. ఇక అందరూ భోజనాలు చేయాలి మంచిగా. మీ కొరకు దేవుడు
నన్ను ప్రేమించి మిమ్మల్ని ప్రేమించి చెద్దరు తెచ్చాడు, షటర్ తెచ్చాడు మీకు వేడి వేడి చలి పెట్టకుండా. అవి నాకు ప్రేరేపించిండు. మన గ్రామం నా ఊరు హైదరాబాద్ పెడుతుంది, కానీ నా ఊరు నేను ఇక్కడ పెట్టిన నా ప్రజలు నా వాళ్ళని మీ మీద ప్రేమతో నన్ను రోమి ఇక్కడ ఉంటుంది దేవుడు. ఆడేంద్ర హైదరాబాద్ పంపేది నీ వాళ్ళ దగ్గర నీ ఊళ్ళో పెట్టు, నీ ఊళ్ళో పెట్టమన్నాడు దేవుడు. అందుకే నా ఊరు నేను పుట్టిన ఊరు కాబట్టి నన్ను చిన్నప్పటి నుంచి రాజామామ మంచి నా బట్టలు విండింది కాబట్టి మగలు కొండే మామ నాకు గుండు చేసింది కాబట్టి వీళ్ళందరూ కూడా నాకు అందరూ సహాయం చేసింది కాబట్టి అందరినీ దేవుడు ప్రేమించి అన్ని రకాల మరి అందరూ నన్ను ప్రేమించి చిన్నప్పుడు వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని దేవుడు మన గ్రామాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన నామములు నీ ఊళ్ళకే పెట్టుకోమన్నాడు దేవుడు. ఆ పట్టణంలో పెడితే అది తింటే అడే పోతాడు, వీధి ఇంటే పోతాడు, దులిపెడతాడు. నేను మర్రి అయ్యే కొడుకును. మా పెదనాయన పేరు మరి పుట్నాలు నరసయ్య, రెండో ఆయన పేరు మరి ఐలయ్య కొడుకు, మరి మూడో ఆయన పేరు మరి బక్క, నాలుగో ఆయన పేరు ఎర్ర గోరే నడిపన్న కొడుకు. నేను గుర్తుపెట్టుకోరి రైతుల దేవుడి ముందు దీవించి ఆశీర్వదించును గాక. మరి రాజు నా పేరు. నాకు 3 బిడ్డలు, 1 కొడుకు. 3 బిడ్డల పెళ్లి మొన్న 26 తారీఖు బిడ్డ పెళ్లి అయిపోయింది. ఇంకొక కొడుకున్నాడు. ఆ కొడుకు మంచి కోడలు కావాలని అందరు కోరాలని కోరుదరా. మంచి కోడలు రావాలి, దైవికమైన కోడలు రావాలి. దేవుడి ముందు దీవించా నా కొడుకు మంచి కోడలు రావాలని కోరండి. కోరుతారు కదా? అందరికీ వందనాలు. మంచిగా భోజనం చేయండి. భోజనం చేసి అందరూ 5 సంవత్సరాలు ప్రార్థన చేసుకుని ముగించుకున్నా. రాజు ఓకే బ్లెస్సింగ్. పరలోకమందున్న మా తండ్రి, ఈ ఆహారాన్ని సిద్ధపరిచిన మా రాజును, నా ప్రభు నడిపల్లుడు ప్రభా, 2 అల్లుడు నాయన. ఆయా మరి 4 సంవత్సరాల నుంచి వచ్చి కష్టపడి మాట మీద నిలబడి అద్భుతంగా చేసినట్టుగా చేసిన జ్ఞానాన్ని బట్టి వందనాలు. తిన్న 10 బిడ్డను దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా మీకు వందనాలు. మా గ్రామాన్ని ఎంతో ప్రేమిస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. ఇవన్నీ సమకూర్చినావు. దీని కొరకు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వారిని దీవించు ఆశీర్వదించు అయ్యా. కష్టం చేసిన వారిని దీవించు ఆశీర్వదించు, తినడానికి వచ్చిన వారిని దీవించు ఆశీర్వదించు, వచ్చేవారిని నడిపించు. మా భక్తి మా గ్రామ ప్రజలను, ప్రజాప్రతినిధులను, నాయకులను దీవించు ఆశీర్వదించు. మా గ్రామాన్ని మీరు ప్రేమించిన ఆయన, రక్షించిన ఆయన, కార్యం జరిగించు అయ్యా. ఇప్పుడున్న ఎల్లప్పుడూ మా గ్రామాన్ని మీ యొక్క ఆత్మచేత నడిపించి సహాయం చేయి అయ్యా. తీసుకొచ్చిన మమ్మల్ని ఒక్కొక్కరు రమేష్ని బట్టి మీకు వందనాలు, రదిమాన్ని బట్టి మీకు వందనాలు, తన పరిచయం దీవించు ప్రభా. మీకు స్తుతులు స్తోత్రాలు. గీతను బట్టి మీకు వందనాలు, రాయని బట్టి మీకు వందనాలు, కొండే మామని బట్టి మీకు వందనాలు, రాజమాని బట్టి మీకు వందనాలు. వచ్చిన పసి పోసా మరి లచ్చావేలు అనేకులు వచ్చినారు ప్రభావ. పేరు పేరు వాళ్ళు దీవించు ఆశీర్వదించు. మనవరాలను దీవించు ఆశీర్వదించు అయ్యా. నీ తండ్రి నీకు వందనాలు. నీ నామంలో వాళ్ళని దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఇంకా గొప్పగా జరగాలి ప్రభా. వచ్చే సంవత్సరం మరికి వేయడానికి కూడా ఆయన ప్రభా సహాయం చేయి. ఇంకా నాన్న ప్రభా నీకు వందనాలు. అనేకులు ప్రభా నీ మాట వినడానికి సహాయం చేయి ప్రభు. మా ప్రజలందరూ కూడా నీ మాట వినాలి, సహాయం చేయి, వినడానికి సహాయం చేయి. ఈ రోజు నడిపించినందుకు వందనాలు. కొత్త సంవత్సరం అందరినీ మంచిగా ఆరోగ్యంతో నింపు అయ్యా, సంతోషంతో నింపు, శాంతితో నింపు, సమాధానం నింపు, ఆరోగ్యంతో నింపు. కుటుంబంలో ప్రతి కుటుంబంలో సమాధానం కలుగులాగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబంలో గొడవలు పోవాలి ప్రభా, అశాంతి పోవాలి ప్రభా, శాంతి కలగాలి ప్రభా. ప్రతి కుటుంబంలో తాగుబోతులందరూ మారిపోవాలి ప్రభా. నీకు స్తోత్రాలు. అవి వేస్ట్ డబ్బులు ఖర్చు పెట్టాలి నాయన, సహాయం చేయి. తల్లిదండ్రులు ప్రేమించే కొడుకులను లేవనెత్తు, కోడలను ప్రేమించే అత్తలను లేవనెత్తు అయ్యా. అత్తలు ప్రేమించే కోడలను లేవనెత్తు ప్రభా తండ్రి. తల్లిదండ్రులు ప్రేమించే మనసు వారికి దయచేయను ఆయన. వారిని దీవించి ఆశీర్వదించాను. ప్రతి బిడ్డ ప్రభా మర్చిపోవద్దు, ప్రతి కొడుకు తండ్రిని మర్చిపోకుండా సాయం చేయి ప్రభా. కనికరించు, వారికి దయగల మనసు అనుగ్రహించమని తీసుకొచ్చిన వాళ్ళు ఒక్కొక్కరిని బట్టి వందనాలు. వంట చేసే ప్రతి వంట ఏది ప్రభావం మిగిలకుండా అందరి మీరు వచ్చి ఇంకో వేరే అయిపోయేంత వరకు వారు బాధ్యత తీసుకొని నడిపించడానికి వారికి మంచి మనసు దయచేద్దాం. మా మటుకు మేము తిన్నాం, మాకు అవసరం లేదు అనకుండా ఇంకా ఉన్నదేమో అనుకొని పోయి తిండ్రాపోరి అని చెప్పగలిగే ప్రతి ఒక్కరికి మనసు వేస్తున్నాము వచ్చుగా కానీ ప్రార్థిస్తున్నాం. దీవించి ఆశీర్వదించి ఈ ప్రభా వంటలు దీవించి ఆశీర్వదించి
పెడుతున్న బిడ్డలు కూడా లిమిట్ గా కడుపు వృధా కాకుండా కడుపుతో పట్టినంత తినాలి, వేస్ట్ చేయకుండా సహాయం చేయండి. ఇది నీ సొమ్ము నాయన. బిడ్డలు మంచి తిన్నప్పుడు వాళ్ళ శక్తిని, బలమును, ఆరోగ్యము తెచ్చి యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోక తండ్రి. ఇప్పుడు మన తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల విశ్వాసులకును, వచ్చిన ప్రతి బిడ్డకును, వచ్చిన సేవకులకును, నా కుటుంబానికి, నా పరిచర్యకును, రమేష్ మా పరిచయం చేసే ప్రతి సేవకుని కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ వచ్చిన ప్రతి బిడ్డకు సదాకాలం తోడై నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మైల్పాల గ్రామాన్ని యేసు బాగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నీ పంటలు ఖచ్చితంగా దీవించబడతాయి. ఆమేన్. నీ గొర్రెలు దీవించబడతాయి, నీ బర్రెలు దీవించబడతాయి, నీ బాయిల్లో నీళ్లు ఉంటాయి. మళ్ళా నీళ్లు గవర్నమెంట్ మార్చి నీళ్ళు తీసుకొస్తాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం అయ్యా. ఆమేన్. గవర్నమెంట్ అధికారుల హృదయాన్ని మారుస్తాడు. ఆయనకు సాధ్యం, మనకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ వచ్చి భోజనం చేయండి. అందరు లైన్ ఉండాలి. పెద్దలకు మాత్రం సామ్యాలు నాన్న కొంచెం సాధనాలు అన్న ఎవరన్నా చిన్నపిల్లలకి ముసలిలకు కొంచెం అన్నం పెట్టి సహకరించారు, మరి సహాయం చేయండి అయ్యా. ముసలిలకు పెద్దలు కొంచెం సాధనాలు సహకరించారు. అందరు అక్కడే కూర్చో, ముసలి నానే కూర్చోండి. సాధన పెద్దలు కొంచెం రచ్చి తీసుకోర్రి, ముసలి మాత్రం కూర్చున్న కన్నా మీకు తెచ్చి దేవుడికి స్తోత్రం. దేవుడు దీవించి